అనానికి షోల్డర్ ఇంజురీ అయింది, అనానికి లెగ్ ఇంజురీ అయింది, ఎట్లా అయింది, ఏమైంది మనం వర్కౌట్స్ చేస్తుంటామో అప్పుడు ఎక్కువ దీనికి ఇంజురీస్ అవుతుంటాయి. అసలు ఈ ఇంజురీస్ని ఎట్లా మనము ఉన్న దానికంటే ఎక్కువగా స్క్వీజ్ చేస్తే చేసుకోకుండా ఉండొచ్చు. అది ఇట్లా పెట్టి చేయడం కంటే కరెక్ట్గా ఆర్మ్స్కి సంబంధించిన ఇంజురీస్ కానీ లెగ్స్కి సంబంధించిన ఇంజురీస్ కానీ మనకు కాకుండా ఉండాలంటే మనము ఏం చేద్దామని చెప్పి లెగ్స్కి సపరేట్గా, ఆర్మ్స్కి సపరేట్గా అండ్ ఆల్సో జనరల్ మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఏవి చూసుకోవాలి అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుంటాం మనం. నమస్తే అందరికి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే నాకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తుంటారంటే అనానికి షోల్డర్ ఇంజురీ అయింది, అనానికి లెగ్ ఇంజురీ అయింది, ఎట్లా అయింది, ఏమైంది, అసలు ఈ ఇంజురీస్ని ఎట్లా మనము చేసుకోకుండా ఉండొచ్చు అది ఇది అని చెప్పేసి చాలా డౌట్స్ అడుగుతుంటారు అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు అసలుకు మెజారిటీ ఆఫ్ ది ఇంజురీస్ ఎక్కడైతాయి అంటే ఆర్మ్స్లో అవుతాయి అండ్ ఆల్సో లెగ్స్లో కూడా అవుతాయి అనమాట. సో నేను కూడా ఒకప్పుడు 2017 ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి ఇప్పటిదాకా 2024 దాకా చూసుకుంటే ఒక 19 ఇంజురీస్ అయిపోయింటాయి. షోల్డర్కి ఒక 4-5 అయిపోయింటాయి, లెగ్కి ఒక 4-5 అయిపోయింటాయి అనమాట. నాకు మజిల్ టైర్ అయింది, బోన్కి ఇష్యూస్ వచ్చినాయి, సో జాయింట్ ఇంజురీస్ వచ్చాయి, చాలా వచ్చాయి అనమాట. సో మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే అసలుకు ఈ ఇంజురీస్ అనేటివి ఆర్మ్స్కి సంబంధించిన ఇంజురీస్ కానీ లెగ్స్కి సంబంధించిన ఇంజురీస్ కానీ మనకు కాకుండా ఉండాలంటే మనము ఏం చేద్దామని చెప్పి లెగ్స్కి సపరేట్గా, ఆర్మ్స్కి సపరేట్గా అండ్ ఆల్సో జనరల్ మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఏవి చూసుకోవాలి అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. మ్యాటర్ ఏంటంటే మీకు మజిల్స్ సరిగ్గా పెరగకపోయినా, మీకు సరిగ్గా ఫ్యాట్ రిడక్షన్ కాకపోయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ బెడ్లో మాత్రం నాలాగా సంవత్సరాలు పండుకోవద్దండి. ఎందుకంటే నేను చాలా నెలలు రెస్ట్లోనే పోయిందనమాట నా ఫిట్నెస్ కెరీర్ మొత్తం. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే లెగ్స్ గురించి చూసుకుందాం అనమాట. సో చాలామందికి మోస్ట్ ఆఫ్ ది ఇంజురీస్ ఎక్కడైతే ఉంటాయంటే ఒకటి యాంకిల్ రీజన్లో అవుతుంటుంది, ఒకటి నీ రీజన్లో అవుతుంటుంది, ఒకటి పెల్విక్ రీజన్ అంటే ఈ పెల్విక్ రీజన్లో అవుతుంటుంది అనమాట. సో నాకు ఇక్కడ ఎండింది అండ్ ఇక్కడ కూడా ఎండింది అనమాట. సో దీనికి ఎప్పుడు అవుతుంటుంది అంటే ఎప్పుడైతే వాళ్ళ లెగ్ ఏదైతే ఉందో ఆ లెగ్ ఫూట్ని కరెక్ట్గా పెట్టకుండా ఇట్లా పెట్టడము, ఇట్లా పెట్టుకోవడము, సో ఇట్లా పెట్టడము, సో ఫుల్ మీ ఫూట్ని మొత్తం బేస్ అనేది కరెక్ట్గా ఫ్లోర్కి తగిలించకుండా మనం వర్కౌట్స్ చేస్తుంటాము, అప్పుడు ఎక్కువ దీనికి ఇంజురీస్ అవుతుంటాయి. దీనికి ఎప్పుడు ఇంజురీస్ ఎక్కువ అవుతుంటాయి అంటే ఎక్కువ అవుట్వర్డ్ బెడ్ చేయడము, ఎక్కువ ఇన్వర్డ్ బెడ్ చేయడము. సో నేనప్పుడు మొన్న రీసెంట్గా ఏమైందంటే ఒక చిన్న డ్యాన్స్ చేసేటప్పుడు నా నాది నీ క్యాప్ అనేది బయటకు పోయింది అనమాట. సో ఎక్కువ బయటికి పోవడంతో ఇక్కడ మీడియల్ కొల్లాటరల్ లిగమెంట్స్, సో దీనికి 4 లిగమెంట్స్ ఉంటాయి, 1 2 3 4 అని చెప్పేసి లిగమెంట్స్. ఆ లిగమెంట్స్ ఏమైనాయి అంటే ఈ మొత్తం ప్రెషర్ మొత్తం ఇక్కడ పడడంతో ఇక్కడ కట్ అయ్యింది. ఇది MCL టేర్ అంటారు, దాన్ని MCL అంటారు, ACL టేర్ అంటారు. నాకు MCL టేర్ అయిందనమాట, అది కూడా గ్రేడ్ 1 అయింది. సో అదొకటి. అండ్ ఇంకా ఈ పెల్విక్ రీజన్కి ఎప్పుడు అయితేందంటే ఇవి అబ్డక్టర్స్, ఇవి అడక్టర్స్. సో మనం ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఇదొకటి, లేకపోతే బయట నుంచి లోపలికి చేయడం కానీ. సో ఇట్లా చేసినప్పుడు మనకుండే పొటెన్షియల్ కంటే మరీ ఎక్కువ బయటికి స్ట్రెచ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ పెల్విక్ రీజన్లో ఏదైతే ఉందో అక్కడ బోన్ అనేది ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఈ అడక్టర్ మజిల్ అన్నా అబ్డక్టర్ మజిల్ అన్నా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇవి జాయింట్స్ వల్ల వచ్చే ఇంజురీస్. సో ఎప్పుడైనా కానీ చూసుకోండి, మీ పొటెన్షియల్ కంటే ఎక్కువగా చేస్తే, స్ట్రెచ్ చేస్తే జాయింట్స్ దగ్గర ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మజిల్స్ తీసుకుంటే ఒకటి కాఫ్ మజిల్ కానీ, క్వాడ్ మజిల్ కానీ, లేకపోతే హ్యామ్స్ మజిల్ కానీ, అబ్డక్టర్స్ కానీ, అడక్టర్స్ కానీ. సో ఎప్పుడైతే కానీ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనుకోండి, ఇట్లా చేస్తుంటారు లెగ్ ఎక్స్టెన్షన్. సో లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఉన్న దానికంటే ఎక్కువగా స్క్వీజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ మీకు ఉండే పవర్లో 110%, 120% స్క్వీజ్ చేసి చేయాలి అని చెప్పి చేస్తే అక్కడ ఖచ్చితంగా ఇంజురీస్ అవుతాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడే కానీ 80 to 95 రేంజ్ స్క్వీజ్ మాత్రమే చేయండి. 100% స్క్వీజ్ చేసి దానికంటే ఎక్కువ స్క్వీజ్ చేస్తే అక్కడ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ మజిల్ టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే హ్యామ్స్ చేసేటప్పుడు స్లోగా మూమెంట్ చేయండి. ఫాస్ట్గా చేస్తే తెగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, టేర్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి హ్యామ్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి, క్వాడ్స్ స్ట్రాంగ్ ఉంటాయి, కానీ హ్యామ్స్ వీక్ ఉండడంతో ఆ వీక్ మజిల్ ఏమవుతుంది అంటే తెగే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో లెగ్ మజిల్స్కి ఎప్పుడైతే వర్కౌట్ చేస్తుంటారో చాలా చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట. లైక్ ఇప్పుడు చూడండి,
నేను స్క్వాట్ అనేది ఎంత మంచిగా పొజిషన్ సెట్ చేసుకొని స్లోగా కిందికి పోయి స్లోగా పైకి వస్తా. ఇక్కడ కూడా చూస్తే కూడా గ్లూట్స్ వెనకాలకి పెట్టి ముందరికి చేస్తా. సో మీరు ఏదైతే చేస్తుంటారో లెగ్ మజిల్కి యాంగిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది వచ్చినామా స్క్వాట్స్ కొట్టామా వచ్చినామా ఉరికినామా అని చెప్పి చేస్తే ఒక్క చిన్న పొజిషన్ చాలు తప్పిందనుకోండి, పెల్విక్లో కానీ మీ నీ దగ్గర కానీ మీ యాంకిల్ దగ్గర కానీ ఇంజురీ అవుతుంది. ఇంజురీ అయినారా, నేను 3 months రెస్ట్ తీసుకున్నాను లాస్ట్ టైము. దానికంటే ముందు ఎంసీఎల్ టైర్ అప్పుడు అండ్ క్వాడ్ టైర్ అయినప్పుడు 4 months రెస్ట్ తీసుకున్నా. సో ఆల్మోస్ట్ ఆల్ నా ఒక 7-8 months రెస్ట్కే పోయిందనమాట. సో 2 years కాంపిటీషన్స్ దానివల్ల మిస్ అయినా, గుర్తుపెట్టుకోండి దీన్ని. యా, సో నెక్స్ట్ దేంట్లో వస్తాయి మనకి ఇంజురీస్ అంటే ఆర్మ్స్లో వస్తాయి అనమాట. జాయింట్స్లో ఎక్కడ వస్తాయి? అదిగో వ్రిస్ట్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, ఇక్కడ క్లావికల్ బోన్ ఉంటుంది. ఈ క్లావికల్ బోన్ రీజన్ దగ్గర, ఈ షోల్డర్ రీజన్ దగ్గర ఎక్కువ వస్తుంటాయి. నాకు షోల్డర్ దగ్గర పడింది, ఎల్బో దగ్గర పడింది, వ్రిస్ట్ దగ్గర కూడా పడింది. సో వ్రిస్ట్ దగ్గర ఎప్పుడు పడుతుంది అంటే మీరు ఈ బోన్ మీద కరెక్ట్గా డంబుల్ పెట్టి బార్బెల్ పెట్టి చేయకుండా ఇక్కడ పెడతారు చాలామంది. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ డంబుల్ని ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ప్రెషర్ పడి ఇట్లా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఒకవేళ డంబుల్ని ఇక్కడ పెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూపిస్తాను. ఇదే డంబుల్ ఉంది. సో ఈ డంబుల్ని ఇట్లా ఇటు సైడ్ పెడితే కనిపిస్తుంది. ఇట్లా పెట్టి చేయడం కంటే కరెక్ట్గా అదిగో ఎల్బో కనిపిస్తలేదా, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర పెట్టి చేస్తే ఏమవుతుందంటే ప్రెషర్ అనేది మొత్తం ఆర్మ్ తీసుకుంటుంది. అది కాకుండా మీరు ఇక్కడ పెట్టి చేసినారనుకోండి ఇట్లా ప్రెషర్ పడుతుంది, ఇక్కడ పెట్టినారనుకోండి ఇట్లా ప్రెషర్ పడుతుంది, ఇక్కడ పెడితే ఇట్లా ప్రెషర్ పడుతుంది. సో అదొకటి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, బైసిప్స్ చేసేటప్పుడు ఎక్కువ లెంత్ అని పెట్టి చేసి స్క్వీజ్ చేశారనుకోండి 110% దానికంటే ఎక్కువ, అప్పుడు ఏమవుతుందంటే బైసిప్ టేర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. బై గాడ్ సీరియస్, నాకు ఇంతవరకు అయితే కాలేదు. అండ్ ఇంకొక మోస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే షోల్డర్ ఫిక్సింగ్. బైసిప్ చేసేటప్పుడు ఒకటి తీసుకుని ట్రై చేసేస్తారు, అట్లా కాకుండా సో ఈ బ్యాక్ని పెట్టుకొని ఇట్లా ఫిక్స్ చేసుకొని మెల్లగా చేయడం, సో షోల్డర్స్ మూవ్ కాకుండా, అదొకటి. అండ్ ఇంకొకటి, షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ కిందికి వెళ్ళిపోతారు. షోల్డర్ ప్రెస్ కానీ చెస్ట్ ప్రెస్ కానీ ఎక్కువ కిందికి పోకుండా ఇక్కడ ఏదైతే 90 degrees ఉందో దాని లెవెల్కి చేయొచ్చు, దానికంటే కొద్దిగా కిందికి చేయొచ్చు. అంతేగాని మరీ కిందికి చేశారనుకోండి ఇక్కడ జాయింట్ అనేది చాలా ప్రెషర్ పడి ఖచ్చితంగా షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎవరికైతే షోల్డర్ ఇంజురీస్ అయ్యి ఉంటాయో వాళ్ళకి అది ఎయిదర్ చెస్ట్ డే వలన అయ్యుండొచ్చు, లేకపోతే షోల్డర్స్ డే వలన అయ్యుండొచ్చు. సో మీకు ఇంజురీస్ అయినాయి అంటే మీరు ఆ 2 daysలలో ఫామ్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి, అదొకటి. సో ట్రైసిప్స్కి ఎక్కువ ఇంజురీ కాదు, రేర్గా అవుతుంది, బట్ బైసిప్స్కి ఎక్కువ అవుతుంది, షోల్డర్స్కి ఎక్కువ అవుతుంది. సో మీరు ఈ షోల్డర్ చేసేటప్పుడు లాటరల్ రైజెస్కి హెవీ వెయిట్స్ చేయకుండా మోడరేట్ వెయిట్స్తో చేయండి. అండ్ ఆల్సో చెస్ట్కి చేసేటప్పుడు ఫీల్ అవ్వండి కరెక్ట్గా. అంటే మీరు చాలామంది ఏం చేస్తుంటే ఇట్లా స్ట్రైట్గా లాగుతుంటారు, స్ట్రైట్గా కాదు, కొద్దిగా క్రాస్గా. సో ఎక్కువ కిందికి పోకుండా కరెక్ట్ 90 degrees కంటే కొద్దిగా. సో నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ యువర్ టైంలో వెయిట్స్ కంటే ఫామ్ అండ్ ఆల్సో మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుంచుకోండి. సో ఇంకా లాస్ట్కి వచ్చేసినాము, వీడియో లాస్ట్కి. సో ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ పక్కన పెడితే కూడా ఇప్పుడు నేను ఒక 10 points రాసుకున్నాను అనమాట. ఈ 10 points అనేవి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మీకు ఇంజురీస్ అవాయిడ్ చేసుకోవడానికి. దాంట్లో ఫస్ట్ ఏంటిదంటే ఈగో లిఫ్టింగ్. సో చాలామంది బిగినర్స్ కానీ లేకపోతే అంత మెచ్యూరిటీ లేకుండా ఉన్న జిమ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే పక్కన వాళ్ళు వెయిట్లు ఎక్కువ చేస్తున్నారు కదా, వాడు ఎక్కువ వెయిట్ చేస్తున్నాడు కదా, వీడు ఎక్కువ వెయిట్ చేస్తున్నాడు కదా, ఆ అమ్మాయి చూస్తుంది కదా, ఈ ఆంటీ చూస్తుంది కదా అని చెప్పేసి, మా ఫ్రెండ్ గారు చూస్తున్నాడు కదా, వాడు చేస్తున్నాడు కదా, నేను కూడా చేయాలని చెప్పేసి హెవీ వెయిట్లు చేయడానికి వెళ్ళిపోయి ఆ ప్రెషర్ని వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న మజిల్స్ తీసుకోలేక హెవీగా ఇంజురీస్ అవుతాయి అన్నమాట. లైఫ్ లాంగ్ జిమ్లో క్యాన్సిల్ చేసుకొని బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్. సో ఈగో లిఫ్టింగ్స్కి అస్సలుకు వెళ్ళకండి. సో సెకండ్ పాయింట్ ఏంటిదంటే టూ క్విక్. రెప్స్ ఎట్లా చేస్తారంటే ఏం రా గుర్రం నడుపుతున్నారా, లేకపోతే మీరేమైనా వందే భారత్ ఎక్స్ప్రెస్సా, అంత ఫాస్ట్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మోడరేట్గా మైండ్ మజిల్ కనెక్షన్తో రెప్పని ఫీల్ కండి. నేను అట్లా అని చెప్పేసి ఏమి స్లోగా ఇంకా గూడ్స్ ట్రైన్ మాదిరి చేయమంటానులే, నార్మల్ లోకల్ ట్రైన్ మాదిరి ఒక మోడరేట్గా చేస్తూ ఉండండి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. సో
మ్యాటర్ ఏంటంటే ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చాలామంది సరిగ్గా ఫాలో కారు. ఎట్లా తీసుకుంటారంటే జిమ్ వచ్చిన వెంటనే స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఒక 10 kgsతో చేసి సెకండ్ సెట్కి డైరెక్ట్ 40-50 kgsకి వెళ్ళిపోతారు. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ గురించి సరిగ్గా తెలుసుకోండి. నేను దాని గురించి కావాలంటే ఒక సపరేట్ వీడియో కూడా చేస్తానమాట. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే దాని మీనింగ్లోనే ఉంది, ప్రోగ్రెషన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 30% లేకపోతే 40%, నెక్స్ట్ 60% వెయిటా, నెక్స్ట్ 80% అని వెయిటా, 90% వెయిటా. సో ఇట్లా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, సెట్స్లో కానీ ఓవర్ ద వీక్స్లో కానీ. అది మీ టార్గెట్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో మీరేమి ఫుల్గా 15 reps అంటే 15 reps చేయాలని అవసరం లేదు, 20 reps ఉంటే 20 reps టార్గెట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు RIR అనేది ఫాలో కావచ్చు. రిజర్వ్ ఇన్ రెప్ అంటే మీరు ఇంకా 20th rep వరకు చేయగలరు అన్నప్పుడు 19th rep వరకే చేయండి. ఆ 20th rep ఒకవేళ మీకు ఇంజురీ చేసే ఛాన్సెస్ ఉంది. అది ఇప్పుడు మీరు అది ఎప్పుడు చేస్తారు అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీ మజిల్స్లో స్ట్రెంత్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఆ రిజర్వ్ ఇన్ రెప్ను కూడా తీసేసి యూ కెన్ గో ఫర్ 20th rep ఆల్సో, నాట్ అన్ ఇష్యూ. సో స్టార్టింగ్లో రిజర్వ్ ఇన్ రెప్, ఒక రెప్ని రిజర్వ్లో పెట్టుకొని 2 reps రిజర్వ్లో పెట్టుకొని వర్కౌట్ చేయడంలో తప్పే లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బయోమెకానిక్స్. సో బయోమెకానిక్స్ మీరు ఎక్కడ ఏం కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఏం సైంటిస్ట్ పక్కన కూర్చొని డిస్కస్ చేయాలని కూడా నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి అనమాట. యూట్యూబ్లో మంచి బయోమెకానిక్స్ కోర్సెస్ ఉంటాయి, అవి చూడండి, నేర్చుకోండి, వీళ్ళు చెప్తుంటారు. సో ఎందుకు చెప్తున్నాను అంటే మీ బోన్ మూమెంట్, మీ మస్కులర్ మూమెంట్ ఏ యాంగిల్లో వర్కౌట్ అవుతుంది, ఏ యాంగిల్లో వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. వాడు ఎవడో వర్కౌట్ చెప్పినాడు, వీడెవడో డైట్ చెప్పినాడు అని చెప్పేసి దెబ్బ తినేయడం కాదు, దెబ్బ చేయడం కాదు. మన బాడీ గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. సో బయోమెకానిక్స్ గురించి బేసిక్గా నాలెడ్జ్ తెచ్చుకోండి. సో ఇంకొకటి ఎప్పుడు ఇంజురీస్ అవుతాయి అంటే మన లిగమెంట్స్లో కానీ మన జాయింట్స్లో కానీ ఫ్లూయిడ్ అనేది, మోస్ట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది వాటర్తోనే ఫామ్ అవుతుంది కదా. సో చాలామంది వాటర్ సరిగ్గా కన్జ్యూమ్ చేయరు. అండ్ ఆల్సో మినరల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కాల్షియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, సో వైటమిన్ D3 కానీ. సో ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉండడంతో ఆ జాయింట్స్ అనేవి వీక్ అయిపోయి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా జాయింట్స్కి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే రెస్ట్ అండ్ రికవరీ. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే నేను 2022లో మా కాలేజ్ IIPM బెంగళూరు చదివేటప్పుడు ముందు రోజు హెవీగా లెగ్ వర్కౌట్ చేసేసాను. నెక్స్ట్ రోజు ఏం చేశానంటే కాలేజ్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. నేను రికవరీ కూడా ఇవ్వకుండా నెక్స్ట్ రోజు పొద్దున్నే పోయి 100 meters రన్నింగ్ ఉరికిన grade 1 ligament tear ఇన్ మై క్వాడ్ మజిల్ అయిందనమాట. సో రికవరీ కానీ రెస్ట్ కానీ ఇవ్వకపోతే అవి ఆల్రెడీ ఫటిగ్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంది మీరు వెంటనే వర్కౌట్స్ చేస్తే. నెక్స్ట్ ఏంటిదంటే వార్మప్. సో వర్కౌట్కి ముందు వచ్చినప్పుడు ఒక ప్రాపర్ నార్మల్ వార్మప్, చాలా స్మూత్గా 5 to 10 minutes వార్మప్. అండ్ ఆల్సో ఒక హెవీ మజిల్ చేసినప్పుడు కానీ అప్పుడప్పుడు కానీ వీక్లో కనీసము స్ట్రెచ్చింగ్స్ అనేటివి. మీరేం ప్రతిరోజు స్ట్రెచ్చింగ్ చేసేసి అట్లా పీకేయండి అని చెప్పట్లా అనటం లేదు. సో మినిమంగా వీక్కి ఒక 2-3 days అట్లా ప్లాన్ చేసుకొని మంచిగా స్ట్రెచ్చింగ్ సెషన్స్ కూడా పెట్టుకుంటే వర్కౌట్స్ అయిపోయిన తర్వాత సో ఖచ్చితంగా అది మీ జాయింట్స్ కానీ మీ మజిల్స్ కానీ మంచి రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట. సేఫ్టీ టూల్స్, హెవీగా డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మంచిగా బెల్ట్ తీసుకోవడం కానీ, హెవీగా డంబుల్స్ లిఫ్ట్ చేసేటప్పుడు వ్రిస్ట్ బ్యాండ్స్, అంటే కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు బట్ సేఫ్టీ యూజ్ చేయడంలో తప్పే లేదు, యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కొత్త పియర్లు హిట్ చేసేటప్పుడు ఎవరైనా స్పాటర్ని పెట్టుకోవడం కానీ ఇవి చేయడంలో తప్పే లేదు. అవతలోడు మిమ్మల్ని వేరే రకంగా చూసినా ఏమైనా అరే వీడేంద్ర ఎట్లా చేస్తున్నాడు అవి వేసుకుంటున్నాడు అని చెప్పి చూసినా కూడా తప్పే లేదు. సో నేనేం చెప్తున్నానంటే ఈ 10 points అనేది గుర్తుపెట్టుకోండి. ఆ లెగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ షోల్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ 10 points ఇవన్నీ కనుక ఖచ్చితంగా మైండ్లో బ్రీఫ్గా పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఇంజురీస్ని మీరు అవాయిడ్ చేసేయచ్చు. స్లో ప్రోగ్రెస్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ నో ప్రోగ్రెస్. అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ యూ టు సీ రెస్టింగ్ ఆన్ ది బెడ్. ఎందుకంటే నేను నా 7-8 years ఆఫ్ ఫిట్నెస్ కెరియర్లో మోస్ట్ ఆఫ్ ది టైం అంతా బెడ్ రెస్ట్లో లైక్ లెగ్ ఇంజురీస్ కానీ, షోల్డర్ ఇంజురీస్ కానీ, చెస్ట్కి కానీ, సో బ్యాక్ ఇంజురీస్ అయ్యాయి, లోయర్ బ్యాక్ ఇంజురీస్ అయ్యాయి. సో ఇంజురీస్లోనే మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 2 to 3 years అడలేసిపోయింది. సో ఇట్లా ఇంజురీస్ అయితే ఏమైతే అంటే ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ అవర్ లైక్ లిఫ్టింగ్ అనేది చాలా లాస్ అయిపోతాం అనమాట. ఇనిషియల్ గెయిన్స్ అంటారు కదా, సో ఇనిషియల్ గెయిన్స్ అనేవి చాలా లాస్ అయిపోతాం. సో అందుకే ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, స్లో ప్రోగ్రెస్ ఈజ్ ఫార్ బెటర్ దన్ నో ప్రోగ్రెస్ అండ్ రెస్టింగ్ ఆన్ ది బెడ్. సో ఇదనమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందరకు వస్తాను. సో అంతవరకు గుడ్ బై.